ఫైనల్ అయితే ఏదైతుంది ఇది అయిపోయాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి మందు కొట్టిద్దానికి వెళ్దాం. సో డ్రోన్ నిన్న రాలేదు, మిస్ అయింది. సో ఈరోజు వచ్చేస్తా అన్నాడు. లెట్స్ గో, ఇక పోయి కొట్టించి వచ్చేద్దాం. సో గైస్, అక్కడ మందు కొట్టడం అయితే అయిపోయింది. జస్ట్ 3 పంపులు పట్టింది. సో 3 బిందెల వాటర్ అలా పోసేస్తే సరిపోయింది. అదిగా నా ఫుల్ బిందె కాదు, సగం బిందె వాటరే. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో పొలం దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ వాటర్ పెట్టాలి. ఇక్కడగా మందు కొడదామని నీళ్ళు ఆపేసినాం పెట్టడం. కాకుంటే డ్రోన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే దగ్గర ఎక్కువ ఎకరాలు చూసుకుంటారు. మంచిగా ఒక్కనే కొట్టుకోవచ్చు, మనీ ఎక్కువ వస్తాయి అనేసి. సో ఇట్లా చిల్లర కొట్టనీకి రారు. తక్కువ ఎకరాలు ఉన్న కాడికి అయితే అసలే రారు. ఇక నిన్న మాట ఇచ్చిండు వస్తానని. సో నిన్న డుమ్మా కొట్టిండు కాబట్టి ఈరోజు వచ్చిండు పొద్దునట్టే. ఇక ఫోన్ చేయగానే చూడండి మొత్తం పల్లగా అయిపోతున్నది. మందు కొట్టాలి దీనికి తొందరగా. సో అటు సైడ్ అయితే వాటర్ పెట్టేద్దాం. సో ఇటు సైడ్ పడుతుంది కానీ అటు సైడ్ మొత్తం ఎండిపోయింది. అటు పెట్టేస్తే అది పెట్టినాక నిమ్మలంగా ఇటు పెట్టుకోవచ్చు. సో అంతలోపు ఈ మళ్ళీ వాటర్ అన్ని పట్టేస్తాయి అటు పోయి. తెలిసినంత వరకు డ్రోన్కి ఎకరానికి 500 అనుకుంటున్నా. సో అంతేనా కాదా అన్నది మళ్ళీ అప్డేట్ ఇస్తా. ఇక్కడ తీసేస్తే అటు కిందికి వెళ్ళిపోతాయి. ఇదంతా మనదే. కింద ఉంటుంది ఇంకోటి, అటు వెళ్ళిపోతాయి. ఇక్కడ తీసేస్తే. సో తీద్దాం. సో ఇది పట్టేసరికి ఈవినింగ్ అయిపోతుంది. సో ఈవినింగ్ వచ్చేసి మోటార్ ఆఫ్ చేసేద్దాం. సో గైస్, ఇలా యాక్టింగ్ చేయంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు ఒక్కొక్కడు. నవ్వుతుండే కానీ డైలాగులు చెప్తున్నారు. సో ఇప్పుడు మాత్రం చెప్పకుంటే ఇన్ని తిప్పాలు ఉంటాయి. ఒక 5 నిమిషాల వీడియో తీయాలన్నా ఇన్ని తిప్పాలు ఉంటాయి. డైలాగ్ నువ్వే నవ్వుతున్నావు. పండ్లు మూసి ఇట్లా సీరియస్ గా కొద్దిసేపు పోవాలని మీ తాతుందా? సీరియస్ డైలాగ్ కళ్ళు తెరిచి అద్భుతం, ఎంత నేచురల్ గా ఉంది. నీ ఎంత చిన్నగా ఉంటాయి అంతే, అంతేముండదు కష్టపడ. ఎంత అద్భుతం ఆట. హైదరాబాద్ అంటే అమ్ముతాను, మన ఊరోలో అంటే అమ్ముతాను. డైలీ వీడియోలలో మనం ఉంటున్నాం కదా, వీడియో లేట్ కాబట్టి హైదరాబాద్. సో గైస్, షూటింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి పోయి ఫుడ్ తిని గ్రౌండ్ కాడికి పోదాం. సో గైస్, ఇంటికి అయితే వచ్చేసిన, ఫుడ్ తినేసిన. సో ఇప్పుడు మనం వచ్చేసి గ్రౌండ్కి వెళ్దాం. సో టోర్నమెంట్ పెడుతున్నారుగా. సో అక్కడ ఏదో తాడు కావాలంట. సో ఆ తాడు కొనుక్కొని అశోక్ గాడు ఉంటే అన్ని పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక మనమైతే గ్రౌండ్ కాడికి వచ్చేసినాం. కాగాసింది ఫ్రెండ్స్. ఎట్లా అసలు అమ్మో ఎక్కడి కష్టమో. అడుగు గ్రౌండ్ లో రాళ్ళు మొత్తం నాతో ఏర్పించారు, కాయగాపించారు. అది ఇంటికాడ చేసుకోవాలి, ఈడ కాదు. సో మనం థమ్స్ అప్ పట్టుకొచ్చినాం.
ఒక తాడు పట్టుకొచ్చినాం. మన వాళ్ళు అయితే ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు టోర్నమెంట్కి. ఓవర్ యాక్షన్ ఫస్ట్ ఈడు రూపాయి యాక్టింగ్ చేయరా అంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తాడు. ఓడేమన్నారా నాకు తెలుసు, నా మీద నమ్మకం నాకు. ఆటగాడే గైస్ వి గాట్ జెండాలు గుడ్డలు కట్టిర్రు అన్ని. వినాయకుని పండగ ఎన్ని అయ్యే గారా వినాయకుని పండగ మొత్తం జెండాలు చేసిరు. సో ఈడ వచ్చేసి ముగ్గు కలుపుతున్నారు, కలిపి చుట్టూ పోస్తారంట పవర్ ప్లే కోసం. ఏం కాదు కంపి కదా, అది కలపాలి ఇంకా. సో గైస్ ముగ్గు అయితే పోసేస్తున్నాం. ఇగో ఈ తాడు బట్టి ఇట్లా ఫైనల్ అయితే ఏదైతుంది ఇది అయిపోయాలి ఇక. పెద్ద చిన్నది కాదురా. సో గైస్ ఈ లైన్ వచ్చేసి క్యాన్సల్. సో ఇప్పుడు ఇంకో లైన్ గీస్తున్నాం ఈడ. ఇది పర్ఫెక్ట్. సో అది రాంగ్, ఇది రైట్ నుంచి పోసుకుంటూ వస్తారు. సో గైస్ మొత్తం ముగ్గు పోసేసరికి మొత్తం గ్రీస్ గీసేసరికి టైం పట్టింది. సో టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడు పోతున్నాం సాయంత్రం నుంచి చేసి. సో దోమలు పొట్టున్నాయి చుట్టు పొలాలే కాబట్టి. సో లెట్స్ గో ఇక పోదాం. సో మన బండి మీద మంచి కూర్చుంది అప్పుడే. సో గైస్ టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఈడ క్యాంప్ ఫైర్ వేసినాం, మొత్తం చలిమంట వేసినాం. నిన్నయాల చలి సొక్క పెడుతుంది, ఇంతకుముందు పెట్టలేదు కానీ. సో అందుకే పెట్టాల్సి వచ్చింది. సో లింగస్వామి పెట్టేది ఎప్పుడైనా. హాయ్ ఫ్రెండ్స్, సో గైస్ వి గాట్ సమ్ వేడి గారెలు, పునుగులు, బజ్జీలు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.